మేము కూడా ఇంకో విధంగా మాట్లాడదలుచుకోవాలా. మేము మాట్లాడదలుచుకున్నది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు మీరు ఏం చెప్పారు ఎన్నికలప్పుడు? జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పథకాలకు మించి అవి ఇస్తూ మళ్ళా మీకు 6 సూత్రాల పథకాలు అనేది ఏదో పెట్టారు మీరు. దాంట్లో మీరు ఇస్తున్నది ఒక్క వృద్ధులకి 4,000 పెన్షన్ మాత్రమే జరుగుతుంది. అదీను దాంట్లో ఒక 4 లక్షల మందికి మీరు కోత విధించారు. దాంట్లో కూడా మీరు చెప్పిన ఏది కూడా సంపూర్ణంగా పూర్తిగా చేసింది ఏమీ లేదు. అది ప్రజలు గ్రహించారు. ఇవాళ ప్రజలు గ్రహించి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మనం ఇంత లబ్ధి పొందాం, ఇంత బాగా జరిగింది, మళ్ళీ మనం ఎందుకు అలాంటి మనిషిని తెచ్చుకోకూడదనే ఒక ఆలోచనతో ఇవాళ ప్రజానికం ఉంది. ఇవాళ అట్లాగే కొందరు చెప్తున్నారు మేధావులు, మేము మేధావులు అని చెప్పుకునేవాళ్ళు. వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే డెవలప్మెంట్. ఎక్కడ డెవలప్మెంట్ అయిందండి? ఒక్కటి చెప్తున్నాను సార్, చదువుకున్న వాళ్ళకి మేధావులకి అందరూ కూడా 2 చేతులు జోడించి చెప్తున్నా. మీరు చెప్పండి, ఇప్పటికి 2 లక్షల కోట్లు ఆయన అప్పు తెచ్చారు. ఈ 2 లక్షల కోట్లకి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు మీరు చెప్పానండి. ఇదొక్కటి మీరు ట్రాన్స్పరెన్సీగా ప్రభుత్వం నుంచి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి, జనానికి విడుదల చేయండి. దాన్ని బట్టి ఆలోచిద్దాం. ఎక్కడ ఏ విధంగా జరిగిందో చెప్దాం మనం. ఎక్కడండి ఇక్కడ రోడ్లు చూస్తున్నారు, ఎక్కడ గోతులు అక్కడే ఉన్నాయి. ఎక్కడ మా కాన్స్టిట్యున్సీలో ఒక వడ్లపూడి నుంచి తెనాలి దగ్గర వరకు కొద్దిగా ఒక్క రోడ్డు తప్పిస్తే ఎక్కడ ఏ రోడ్లు అయినాయండి? ఇవాళ ఆ సారా కొట్లు తీసుకుంటే ఆ సారా కొట్లు దుర్మార్గం ఏంటండి బాబు? ఆడేవాడో పాపం 50కో 100కో 1 కోటి 2 కోట్లు పెట్టి పాటలోకి పోతే అతనికి 1 2 వస్తే ఆ 1 2లో కూడా నా పార్టీ కార్యకర్త పలానా ఎల్లకి పుల్లయ్యకి వాడికి వీడికి అని చెప్పి మీరు లాక్కొని చేసే పనే. ఇది మంగళగిరి కాన్స్టిట్యున్సీలో ఎప్పుడైనా జరిగిందండి? ఈ విధానం ఎప్పుడైనా జరిగిందా? నేను 40 ఏళ్ల పైనుంచి వాళ్ళ రాజకీయ వ్యవహారాలన్నీ నేను చూస్తున్నాను, నాకు తెలుసు. నేను వచ్చే డైరెక్ట్ పాలిటిక్స్లోకి వచ్చే 25 ఏళ్ళు అయింది. ఇంత దుర్మార్గమైన పరిస్థితి ఎప్పుడు లేదు కదండి. ఇంకెక్కడ జరుగుతున్నాయి? అన్ని రకాల ఇసుక పెద్ద తాడేపల్లి కొండంత పెట్టారు. మన 2-3-4 పెద్ద కుప్పలు, ఇప్పటికే 1 కుప్ప 2 కుప్పలు ఉన్నాయి అక్కడ. ఎవరు పెట్టారు? ఇది ప్రభుత్వం పెట్టిందా? ఉచిత ఇసుక అన్నారు కదా, ఎవరు పెట్టారు? అయ్యి ఎవరు పెట్టి ఎవరు అమ్ముతున్నారు? ఇవన్నీ ఎట్టిపోతున్నాయి. అడిగితే ఎవరన్నా అడిగితే కేసు పెడతారా? పెట్టండి సార్. ఎంతమంది మీద కేసు పెడతారో, ఎంతమందిని నిర్బంధిస్తారో, మాట్లాడే వాళ్ళే ఏ విధంగా భయపెడతారో పెట్టండి. వడతోపులకి చింతకాయలు రాలవు సార్. అందరూ ప్రజానీకం, యువత కూడా అందరికి అర్థమైంది. ఇవాళ మీరు చెప్తున్న కళ్ళబుల్లి మాటలు నమ్మే స్థితిలో ఏ ప్రజానీకం కూడా లేదు. మరీ ముఖ్యంగా యువత. వాళ్ళకి 4 అక్షరాలు చదువుకున్నారు పిల్లలు. మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారి పుణ్యవాణి 2004 చిల్లరలో ఫీజు రియంబర్స్ పెట్టిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దయ వల్ల ఇవాళ లిటరసీ పెరిగి ప్రతి పేదవాళ్ళు కూడా చదువుకున్న బాపుతాలు ఉన్నాయి. వాళ్ళు చూస్తున్నారు తెల్లారులు ఇస్తే ఎక్కడ ఏం జరుగుతుంది, మంచి ఎక్కడ ఉంది, చెడు ఎక్కడ ఉందని. సో విల్ డిసైడ్, పీపుల్ విల్ డిసైడ్. వీఆర్ వెయిటింగ్. మీ నియోజకవర్గం నుంచి మొదలైందా వ్యతిరేకత కూటమి మీద? తిరుగుబాటు కానివ్వండి, లేదా వైసీపీ పార్టీలో చైతన్యం కానివ్వండి? ఒక్క మా నియోజకవర్గం ఏంటండి, రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా అట్లాగే ఉంటుంది. ఎక్కడ చేయట్లేదు, ఎక్కడ ఎవరు చేయట్లేదు. ఇది ప్రతి చోట ఉంది, ఇక్కడ మాకు ఉంది అంతే. ఇది ఒక చోట ఉంది, ఒక చోట లేదని లేదు, ప్రతి చోట ఉంది. ఇది ప్రతి చోట జరుగుతుంది. ఇక్కడ ఎందుకంటే కమ్యూనిస్ట్ పరిపాలించిన ప్రాంతం కాబట్టి ఇక్కడ ఎవరు కూడా అంత ఇదిగా భయపడే నేచర్ ఇక్కడ లేదు జనానికి. అందుకని మేమందరం ముందుకు వస్తున్నారు. మా పిల్లలు విరోచితంగా పోరాడడానికి ముందుకు వస్తున్నారు. మేము ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అక్రమం జరిగినా, ఎక్కడ పేదవాడికి అన్యాయం జరిగినా మేము ముందుండే స్థితికి మేము మా పిల్లకాయలు ముందు చేస్తున్నారు అవన్నీ. ఇది చాలా మార్పు వచ్చింది. ప్రజానీకంలో ఆలోచనలో మార్పులు వచ్చాయి. యువతలో మరీ ముఖ్యంగా మార్పులు తెలిసిపోతున్నాయి. ఎంతకాలం మోసం చేయగలం సార్ మనం? ఇవాళ ప్రపంచాన్ని మొత్తం మన దీంట్లో చూడొచ్చు. ఇవాళ సెల్ ఫోన్ లేని యూత్ ఎవరైనా ఉన్నారా? ఓపెన్ చేస్తే
ఏ మూల ఎక్కడ నడుస్తుంది, ఎక్కడ దుర్మార్గం ఉంది, ఎక్కడ చెడు జరుగుతుంది, ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తే మొత్తం ప్రపంచంలోదే వస్తుంది కదండి. ఆఫ్టర్ ఆల్ మన రాష్ట్రంలో రావా? మన రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాలు, అన్యాయాలు, దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు ముఖ్యంగా. ఒక మహానుభావుడు అన్నాడు అంతకుముందు 30,000 మంది స్త్రీలు అదృశ్యమయ్యారని. ఇప్పటికి దగ్గర సంవత్సరంన్నర అయింది. ముగ్గురునైనా మీరు పట్టుకున్నారా? 30,000 అదృశ్యమైన స్త్రీలు ముగ్గురునైనా బయటికి తీసుకొచ్చారండి. ఎందుకు సార్? ఎందుకు ఇంత అబద్ధాలు చెప్తారు ఎందుకు జనానికి? మళ్ళీ ఒకటి సుగాలి ప్రీతి ఈ 2 విషయాలు పెట్టే మీరు ఉధృతంగా మీరు సినిమాల్లో కూడా నటించినంత ఎక్కువగా నటించి జుట్టు మొత్తం కూడా తలకాయ తిప్పుకుంటూ మీరు చేశారే. ఏం చేశారు సార్ సుగాలి ప్రీతికి మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పరంగా చేయాల్సినవన్నీ మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మీరు వచ్చిన తర్వాత కనీసం ఆ కేసు విషయంలో మళ్ళీ ఏమైనా ఆలోచిస్తున్నారా? ఎవిడెన్స్ లేదంట, లేకపోతే ఇంకోటి అంటే నిమ్మక నీరెత్తినట్టు ఇప్పుడు చెప్తారా మీరు? తప్పు సార్. ప్రజలు అమాయకులు అని అనుకోవద్దు. ప్రజలు అమాయకంగా ఉన్నారు. మనం ఏది చెప్పినా నమ్ముతారు. మన నాటకాలన్నీ నమ్ముతున్నారు. మనం కళ్ళార్పకుండా చెప్పే అబద్ధాలన్నీ కూడా ఈ జనం నమ్ముతున్నారు అని మీరు గనక ఆలోచనతో ఉంటే ఇక మీ ఇష్టం. రాబోయే రోజుల్లో ఎట్లా జరుగుద్దో ఆ విధంగా జరుగుతుంది.